నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. శరణు ఈ పాదమే శరణు. కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలే క్షణ. కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలే క్షణ. కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. శ్రీపాదమే శరణు. పరమయోగి జన భగధేయ శ్రీ పరమ పురుష పరాత్పర పరమాత్మా పరమానురూప శ్రీ తిరువే కటగిరి దేవ శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణుడు, ఆయన యొక్క శ్రీపాదాలే మనకు శరణు. ఇంకా ఏదీ లేదు మనను కాపాడేది కానీ, రక్షించేది కానీ, మన దుఃఖాలను తీర్చేది కానీ, సుఖాలను సంప్రాప్తింపజేసేది కానీ. ఒకనాడు తపస్వాధాయుడైనటువంటి వాల్మీకి మహర్షి తపస్సులో వాక్య విజ్ఞాయంలో కోరికతో ఆయన నారదుణ్ణి ఇలా అడిగాడట. ఈ లోకాన గుర్తుపెట్టుకోండి, ఒకసారి అందరూ కూడా ఒకసారి పునశ్చరణ చేసుకోండి. విష్ణు సహస్రనామంలో భీష్ముడిని ధర్మరాజు అడుగుతారు, కో ధర్మ సర్వధర్మాణం భవత పరమోమత కిం జపన్ముచ్యతే జంతుర్ జన్మ సంసార బంధనాత్. ఏ దైవం పరమదైవం, ఏ ధర్మం పరమధర్మం, ఏ దైవాన్ని మనం కొలిస్తే మనకున్నటువంటి ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మనకిక్కడ టేక్ ఆఫ్ అవ్వాలి, మన యొక్క శరీరం స్వామిని చేరుకోవాలి. ఆత్మ ఈ శరీరం అనే పంజరంలో ఇరుక్కునుంది. అటువంటి శరీరంలోంచి మనం మన ఆత్మను విడుదల చేయడానికి కావలసినటువంటి ఆ టెక్నికల్ క్లియరెన్స్ ఏదైతే కావాలో అది ముక్తి. మన బంధనాలన్నీ కూడా మనం విముక్తి చేసుకుని ఈ యొక్క విశేషమైనటువంటి విష్ణు తత్వంతో ఆ భగవద్ధామాన్ని చేరుకోవాలనేటువంటి
ఏకైక లక్ష్యంతో మనం ఉన్నాం. వాల్మీకి మహర్షి అడుగుతున్నారట నారదుణ్ణి, ఈ లోకాన మంచి గుణాలు గలవాడెవరు? వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యము నియమము తప్పని వాడెవడు? అడిగినప్పుడు ఇంకా రెండో ప్రశ్న, చరిత్రలకెక్కి ప్రాణులందరికీ మేలు చేసిన విద్వాంసుడై సర్వకార్య సమర్థతతో ఉన్నటువంటి సంతోషాన్ని ఇచ్చేవాడెవరు? ధైర్యవంతుడు, కోపాన్ని జయించి అసూయ లేనివాడెవరు? ఈ విషయం చెప్పండి, నాకెంతో కుతూహలంగా ఉంది అని అడిగాడట. ఆయన మాటలు విన్నటువంటి త్రిలోకజ్ఞుడైనటువంటి నారదుడు ఆనందంతో, నీవు అడిగిన గుణాలు గలవాడు ఒక్కడే ఒకడున్నాడు, అతడు రామచంద్రుడు. ఇక్ష్వాకు వంశస్థుడు రాముని యందు నీవు అడిగిన గుణాలు గలవు. అతడు మహావీరుడు, కాంతిమంతుడు, ధైర్యం ప్రకాశం గలవాడు, బుద్ధి నీతి వాక్చాతుర్యము, శాస్త్రవ విజయము, ఎగుభుజాలు, గొప్ప హస్తాలు, శంఖధ్వని వంటి గొంతుక, నీలమేఘశ్యాముడు, ధర్మజ్ఞుడు, సత్యసంధుడు, ప్రజాహితుడు, మంచి కీర్తివంతుడు, జ్ఞాని, ఆశ్రితాదరణ చేయువాడు, బ్రహ్మతో సరి అయినవాడు, సర్వధర్మ రక్షణ, తనవారి రక్షణ, వేద వేదాంగ తత్వత కలిగినటువంటి సర్వశాస్త్రార్థ తత్వజ్ఞుడు. అందుకని నదులన్నీ కూడా సాగరాన్ని కలిసినట్టు మంచివారు అతనిని చేరుతారు. నదులన్నీ ఎక్కడికి వెడతాయి? సముద్రంలో గడతాయి. అలాగే మంచివారంతా కూడా స్వామిని చేరుకుంటారు. మంచివారు అంటే ఎవరు? సత్వగుణ ప్రధానమైనటువంటి తత్వంతో పుణ్యము, భక్తి ఈ రెండిటికి తేడా తెలుసుకుంటూ ప్రియమైన దర్శనము గలవాడు, సర్వగుణోపేతుడు, కౌసల్యానంద వర్ధనుడు, గాంభీర్యమున సాగరుని, ధైర్యమున హిమవంతుని పోలినవాడట. అటువంటి రామచంద్రుడు ఏకైక తత్వమయ్యా, పవిత్రుడు, పుణ్యచరితుడు, రాముడు మానవుడైనాడు. మనందరం అనుకుంటాం త్రేతాయుగంలో రామచంద్రుల వారు పాలించారు. 11,000 సంవత్సరాలు రాజ్యం పాలించాడు రామచంద్రుడు. తర్వాత వైకుంఠానికి తన అవతారాన్ని చాలించారు, వెళ్ళిపోయారు. అటువంటి రామ కథ పరమ పవిత్రమైనది. ఈ రామ కథను తెలుసుకోవాలనేటువంటి తత్వంతో మనమంతా భాగవతంలోని ఏకవింశతి అవతారాలలో విశేషమైనటువంటి అవతారమైనటువంటి రామచంద్రుని యొక్క కథాగమనంలోని సుందరకాండలో మనం ఉన్నాం. ఆ సుందరకాండ యొక్క సౌందర్యాన్ని తెలుసుకుంటున్నాం. వినడం వల్ల జరిగేదేమిటి? పవిత్రము, పాపాలను బాపి పుణ్యం ఇస్తుంది ఇది. ఈ పారాయణ వల్ల విశేషమైనటువంటి అనుగ్రహం భగవంతుని వల్ల మనకు సిద్ధిస్తుంది, సర్వకార్యసిద్ధి కూడా కలుగుతుంది అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇంకా ఏదీ లేదు మనకు. రమణీ సమానమెవరు, రమణీ సమానమెవరు, రమణీ సమానమెవరు, సోవతీర్య ద్రుమాత్ తస్మాత్ విద్రుమ ప్రతిమాననః వినీత వేష కృపణ ప్రణీపత్యోపనృత్య చ. పగడము వల్లే ఎర్రని ముఖం గలవాడట, సముచితమైన వేషం గలవాడు, సీతాదేవి దుస్థితిని చూచి దీనుడై ఉన్నవాడు అయినటువంటి ఆ హనుమంతుడు ఆ సింసుపా వృక్షము నుండి దిగి ఆమెను సమీపించి నమస్కరించాడు. తామ్ర బ్రవీ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ శిరస్యంజలి మాధాయ సీతాం మధురయాగిరా. అనుకోకుండా సీతాష్టమి నాడు ప్రారంభించబడినటువంటి సుందరకాండలో సీతాదేవి హనుమంతునికు తన వృత్తాంతాన్ని చెప్పడం అనేటువంటిది ఎంతో విశేషమైనటువంటి అంశం సుందరకాండలోని. మహా తేజశాలి వాయుసుతుడు అయినటువంటి హనుమంతుడు అంజలి ఘటించి, ఆ యొక్క హనుమంతుని యొక్క తత్వం చూడండి, అంజలి ఘటించాడు. ఎవరికి? అమ్మవారికి. హనుమాన్ అంజనాసూనుహుత్ వాయుపుత్రో మహాబలః. మనమందరం కూడా అందున శనివారం కూడా
ఎవరయ్యా హనుమంతుడు? అంజనానందం వీరం జానకి శోకనాశనం. ఆవిడ మనస్సుకు ప్రశాంతతను చేకూర్చాడు ఆ రామ కథా వర్ణనతో. ఆయన ఆవిడ ఆలోచనల పరంపరలకు తెరలేచింది. ఆవిడ అనుకుంది, స్వప్నమున వానరాన్ని చూడటం మంచిది కాదు, ఈ కోతిని చూశానా ఏమిటి? పైన అసలు స్వామిని చూడగానే చెట్టుపై వినయంగా కూర్చుని ఉండి వంగి వంగి చూస్తున్నటువంటి ఆ వాననుని రూపం చూడగానే అమ్మవారు భీతిల్లి ముందు కళ్ళు తిరిగి పడిపోయారు. నిన్న మనం ఇదంతా కూడా తెలుసుకున్నాం. అటువంటి హనుమంతుడు ఎంత వినయంతో, మహా తేజశాలి, అంజలి ఘటించి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆ తల్లి పాదాలను ధ్యానిస్తూ మధుర వచనాలు పలికాడట. కాను పద్మ ఫలాసాక్షి క్లిష్ట కౌశేయవాసిని త్రుమస్య శాఖామాలంబ్య తిష్టసి త్వమనిందితే. కాను పద్మ ఫలాసాక్షి, తామర రేకుల వంటి కన్నులు గల ఓ దేవి. అమ్మవారు సహజ సౌందర్యం అది. ఉపవాస దీక్షలో ఉన్నారు, పాపం మలిన వస్త్రాలు ధరించారు, దుఃఖార్త చింతాగ్రస్తురాలు, తన భవిష్యత్ ఏంటో తెలియని స్థితిలో ఉన్నారు అమ్మవారు. పాపం తన భర్త వచ్చి రావణుని మదాన్ని అనుస్తాడా లేదా అనేటువంటి బాధతో ఉన్నారు. అసలు తన జాడ తెలుసో లేదో రాముడు కనుక్కుంటున్నారు. ఒకానొక సందర్భంలో తన జడను ఉరితాడు కింద మార్చుకుని ఆ కొమ్మకు కట్టుకోవాలని, ఆత్మ సమర్పణం చేయాలనేటువంటి తత్వంతో ఉన్నటువంటి సీతమ్మకు సాంత్వనను, శాంతిని చేకూర్చాడు హనుమంతుడు. అటువంటి హనుమంతుడు సీతమ్మతో అంటున్నాడు, నలిగిన పట్టు వస్త్రమును ధరించిన ఓ సాధ్వి, చెట్టు కొమ్మను ఆశ్రయించి ఉన్న నీవెవరు? పద్మపత్రముల నుండి సంతత ధారగా ఉదకము స్రవించున్నట్లు నీ నేత్రముల నుండి దుఃఖమైనటువంటి ఆ యొక్క దుఃఖాశ్రవులు పెళ్ళువిక్కుతుండటకు కల కారణమేమి? ఆయన చూడగానే అనుకున్నాడు సీతమ్మ కదా అని చెప్పి రాముని వచనాలు చెప్పాడు. కానీ రీకన్ఫర్మేషన్. బుద్ధిశాలి కదా మన హనుమంతుడు. బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి. దూరీకృత సీతా ఆర్తి, సీతమ్మ యొక్క ఆర్తిని దూరం చేశాడు ఆయన. ఏ విధంగా? రామ కథను వినిపించి తను రామదూతనని ప్రకటించుకుని నిదానంగా, అన్నీ కూడా తొందరపాటు లేదు. నిన్న మనం తెలుసుకున్నట్టు ఏదైతే ఈ కథా గమనం ఉందో, సీతా మ్యారీడ్ రామ, దే వెంట్ టు ఫారెస్ట్, సింపుల్, టోటల్ కథ తెలిసిపోతుంది. ప్రతి పురాణంలోనూ చెప్పబడినటువంటి విశేష అంశాలు మనం ముందు గ్రహించాలి. ఆ అంశాలు ఏ విషయం మనం చేస్తున్నా ఉత్సాహంతో చేయాలి. ఏ పని చేస్తున్నా, ఏ కార్యం తలపెట్టినా. మొదటి అంశం సుందరకాండలో ఉంది. అది బుద్ధి బలాన్ని ఉపయోగించాలి, అనవసరంగా తొందరపడకూడదు. ఏదైనా కర్మ పని చేస్తున్నప్పుడు ముందు వెనకల ఆలోచించాలి. తొందరపడి మాట్లాడకూడదు, తొందరపడి పనులు చేయకూడదు. ఎటువంటి ఆపద వస్తుందో అనేటువంటి తత్వంతో కూడా మనం జాగరూకత వహించాలి. ఇక్కడ దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి. ప్రకటించాడు రామ వైభవాన్ని అమ్మవారికి. దారిత దశముఖ కీర్తి, ఆ యొక్క దశకంఠుడైనటువంటి రావణుని మదాన్ని అణిచాడు. 80,000 మందిని సంహరించి అశోకవనాన్ని ఛిద్రం చేసి. పురతో మమ భాతు హనుమతో మూర్తి. అటువంటి హనుమంతుడు అమ్మవారితో, తల్లి నలిగిన పట్టు వస్త్రాన్ని ధరించావు, చెట్టు కొమ్మను ఆశ్రయించి ఉన్నావు, చాలా దుఃఖపడుతున్నావు నువ్వు. ఎవరమ్మా తల్లి నీవు? కిమర్థం తమ నేత్రాభ్యాం వారి శ్రవతి శోకజం పుండరీక ఫలాశాఖ్యం విప్రకీర్ణ వివోదకం. ఓ మంగళప్రదులారా రాలా, నీవు దివ్య భామినివా?
ఎవరు నీవు? నీవెందుకు ఏడుస్తున్నావు? అసుర కాంతవా, నాగకన్యవా, గంధర్వయోషితవా, రాక్షస స్త్రీవా, వరాననా? నీవెవరు? సురాణాం అసురాణాం వా, నాగ గంధర్వ రక్షసాం, యక్షాణాం కిన్నరాం వా, వాకాత్వం భవసి శోకసే. ఎందుకు ఏడుస్తున్నావు? వాట్ ఇస్ ద రీజన్? నీవెవరు? కాత్వం భవసి రుద్రాణం. నీవు రుద్రగణములకు గాని, మరుద్గణములకు గాని, వసుగణములకు గాని చెందిన దానవా? నాకు ఒక దేవత వలె కనిపిస్తున్నావు తల్లి, మహాతల్లి, మాత. నీవెవరమ్మా? ఆయన వెంటనే పైనుంచి ఇట్లా జారుకుంటూ కిందకొచ్చి ఆ సింసుపా వృక్షం మీద నుంచి అమ్మవారు ఎదుటి నుంచిని, ఐఎమ్ సో అండ్ సో, ఐ కేమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సో అండ్ సో, ఆయన తరపున నేను వచ్చాను, ఇది తీసుకోండి, మీరు ఇవ్వండి, నేను వెళ్ళి రాముడికి ఇచ్చేస్తాను చెప్పేయచ్చు కదా. నిన్న అన్నాడు ఆయన స్వామి హనుమంతుడు. దూత యొక్క లక్షణాలు ఏమిటి? దూత యొక్క లక్షణాలు ఏమిటి? స్వామి కార్యం సిద్ధింపజేయడానికి ఏమి చేయాలి? లాభ నష్టములను గూర్చి ఒకసారి మళ్ళీ పునశ్చరణ చేసుకోండి. నవిన్యస్యేత్ కథం కార్యం వైక్లభ్యం న కథం భవేత్, లంఘనం చ సముద్రస్య కథం ను న వృధా భవేత్, అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి న శోభతే. లాభ నష్టములను గూర్చి ప్రభు తన మంత్రులతో చర్చించి నిశ్చయించిన కార్యము అవివేకైన దూత చేతిలో పడినచో అది సఫలము కాదు. కాబట్టి అసమర్థులైనను తాము సమర్థులమనుకున్న దూతలు కార్యములను చెడగొడతారు. కాబట్టి దూత బాధ్యత ఏమిటి? స్వామి కార్యం సిద్ధింపజేయడం. తొందరపడి టపకీ టపకీ మన పనులు చేసి అభాసుపాలై స్వామి ఇబ్బంది పడటం, తను ఇబ్బంది పడటం, అటువంటిది చేయలేదు స్వామి. నీవెవరబ్బా? నువ్వు వసుగుణములకు చెందిన దానివా, మరుద్గణములకు చెందిన దానివా, రుద్రగణములకు చెందిన దానివా, దేవతవా, యక్షురాలివా, యక్షిణివా, గంధర్వకన్యవా, రాక్షస స్త్రీవా, నాగకన్యవా, ఏ లోకానికి చెందిన దానవు? కిమ్ను చంద్రమసాహీనా పతితా విబుధాలయ, రోహిణీ జ్యోతిషాం శ్రేష్ఠ, శ్రేష్ఠ సర్వగుణాన్విత. తారలలో శ్రేష్ఠురాలు, సర్వోత్తమ గుణ సంపన్నయు అయి చంద్రునకు దూరమై దివి నుండి భువికి దిగి వచ్చినటువంటి రోహిణివా, రోహిణీం జ్యోతిషాం శ్రేష్ఠ. నీవు రోహిణీదేవివా? నీవు అక్కడి నుంచి కిందకు వచ్చి ఈ విధంగా మమ్మల్ని అందరినీ కాపాడటానికి వచ్చావా? చక్కని కరుతీరు గల ఓ కళ్యాణి, కాత్వం భవసి కళ్యాణి. చూడండి, కళ్యాణి రాగం కూడా చాలా విశేషమైనటువంటి రాగం సంగీతంలో. వాసుదేవయని వేటలేన ఈదౌ వారి కుని గణరే. సమస్తము శుభమే. కళ్యాణి అమ్మవారి పేరు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే నారాయణీ నమోస్తుతే. చక్కని కనుతీరు గల ఓ కళ్యాణి, ఓ అసితేక్షణ, ఎవరమ్మా నీవు? రుసరుసల వలన గాని పొరపాటు వలన గాని భర్త అయిన వశిష్ఠునికి కోపమునకు గురి అయి ఇక్కడకు వచ్చిన అరుంధతివి కావు కదా. వశిష్ఠుని భార్య అరుంధతీ దేవి. నీవు అరుంధతివా ఏమిటి? ఓ సుమధ్యమా, నీ పుత్రుడెవరు, తండ్రి ఎవరు, సోదరుడెవరు, నీ భర్త ఎవరు? పరలోకమునకు చెందిన ఎవరినైనా కూర్చి నీవు దుఃఖించుచున్నావా? కోను పుత్ర పితాభ్రాత, కోను. హూ ఇస్ యువర్ ఫాదర్, హూ ఇస్ యువర్ బ్రదర్, హూ ఇస్ యువర్ హస్బెండ్? అస్మాన్ లోకాదమం లోకం గతం త్వమనుశోచసి. నీ రోదన ధోరణిని బట్టి, నీవు బాధపడుతున్న తీరును బట్టి, నీ కష్టాలను చూస్తున్నాను, నీ నిట్టూర్పులు చూస్తున్నాను. నీవు భూతలమును తాకి ఉండుట వలన ఇంకను నీ యందలి రాజచిహ్నముల కారణమును నీవు దేవతా స్త్రీవి కావని నాకు తోస్తోంది. ఇక్కడ నీవు పడుతున్న బాధంతా చూసా నేను రాత్రంతా. వ్యంజనాని చ తేయాని లక్షణాని చ లక్షయే. నీ లక్షణాలు, నీ గుణములు, నీ ప్రవర్తన మనం ఎవరినన్నా చూడగానే వెంటనే చెప్పేస్తాం. వాళ్ళు బ్యాలెన్స్ పీపులా, ఇంబ్యాలెన్స్డా, ఇమ్మెచ్యూర్ పీపులా చెప్తాం. 100% చెప్పగలం. ఏదో ఇట్లా సరదాగా మాట్లాడడమా,
అసలు సీరియస్నెస్ ఉందా లేదా, లైఫ్ అంటే సీరియస్సా కాదా చెప్పగలం కదా. సేమ్ ఆ లక్షణాలు చూస్తున్నాడు స్వామివారు సీతమ్మను చూసి. ఆయన అంటున్నాడు, తల్లి నిన్ను చూస్తున్నాను, నీ తూర్పులు చూస్తున్నా, నీ దుఃఖాన్ని చూసా, నీ చింతను చూసా, నీ విషణ్ణ వదనాన్ని చూసా, నీ అందలి రాజచిహ్నములు చూస్తూ ఉంటే నాకు అనిపిస్తోంది నీవు దేవతా స్త్రీవి కావు. నీ అవయవ చిహ్నములను బట్టి, నీ సాముద్రికమైనటువంటి ఏదైతే లక్షణాలున్నాయో వాటిని బట్టి చూస్తూ ఉంటే నీ ఒక రాజకన్యవని, చక్రవర్తికి పట్టపురాణి అని అనిపిస్తోంది. ఆయన ప్రకటించుకుంటున్నాడు తన బుద్ధిబలాన్ని అక్కడ. అంటే అమ్మవారు కూడా ఎంత చక్కగా ఆలోచిస్తున్నాడు ఈ తత్వం, ఈ శక్తి. రావణేన జనస్థానాత్ బలాదపహృతాయది సీతాత్వమసి భద్రం తే తన్మమాచక్ష్వ పృచ్ఛత. రావణునిచే దండకారణ్యం నుండి బలవంతంగా అపహరించబడి తీసుకొని రాబడిన సీతాదేవిని నీవైనచో నీకు శుభమగుగాక. జనస్థానాత్ బలాదపహృతాయది, నిన్ను ఎత్తుకుని తీసుకొచ్చాడు అతను. ఒకవేళ తీసుకురాబడినటువంటి సీతమ్మవు గనక నీవైతే నీకు శుభమగుగాక. ఆ విషయములను దయతో నాకు తెలుపుమమ్మా. మనందరికీ కూడా అమ్మ సీతమ్మ తల్లి. తల్లి చెప్పమ్మా, నిన్ను రావణాసురుడు ఎత్తుకురాబడినటువంటి సీతమ్మవు నీవేనా? డైరెక్ట్ గా వెళ్ళి అడగలేదు చూడండి, నీవు సీతవేనా, రాముని భార్యవా. ఒక మర్యాద, ఒక పద్ధతి. యథాహి తవ వై దైన్యం రూపం చాప్యతి మానుషం. నీ లోకోత్తర రూపాన్ని, దైన్య స్థితిని, తాపస వేషాన్ని బట్టి చూస్తుంటే నీవు నిజముగా శ్రీరాముని పట్టమహిషివే అని నా విశ్వాసం. నాకేం ఇప్పుడు డౌట్ లేదు. నాకు అనిపిస్తోంది తల్లి, నా మనసుకు నీవే నా సీతమ్మవు. సా తస్య వచనం శ్రుత్వా రామకీర్తన నహర్షిత ఉవాచ వాక్యం వైదేహి హనుమంతం ద్రుమాశ్రితం. నీ లోకోత్తర రూపాన్ని ఏదైతే ఉందో, నీ లోకోత్తర రూపం, దైన్య స్థితిని, తాపస వేషాన్ని బట్టి చూస్తే నీవు నిజంగా శ్రీరాముని పట్టమహిషివే అని నా విశ్వాసం. పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్వ విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః. సా తస్య వచనం శ్రుత్వా, సీతాదేవి హనుమంతుడు పలికినటువంటి మాటలు విందయ్యా. తాపస వేషాన్ని బట్టి చూసినా నీవు నిజంగా నా శ్రీరాముని పట్టమహిషివే అని నా విశ్వాసమని ప్రకటించగానే హనుమంతుడు, మన సీతమ్మ తల్లి హనుమంతుని మాటలు విని అతడు చేసినటువంటి రామ సంకీర్తనానికి హర్షితమయ్యి మళ్ళీ కొద్దిగా ఆయన మళ్ళీ రామ నామాన్ని పఠించారు. తపసా చాన్వితో వేష రామ రామ సీత రామ రామ శ్రీరామ రామ సీత రామ రామ రామ. రామ సంకీర్తనానికి హర్షితమయ్యిందట మన సీతమ్మ తల్లి. రామ 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 సీత రామ 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 శ్రీరామ రామ రామ సీత రామ 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 శ్రీరామ రామ రామ సీత రామ రామ రామ. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడ రామ ఒక్క క్షణం మనం పలికిన, ఒక్క సెకను పలికిన టప్కి మన హనుమంతుడు అక్కడే ఉంటాడట. ఆ విధంగా చెప్పారు తులసీదాస్ గారు. ఆయనకి జీవితంలో జరిగింది కూడా అదే. సీతాదేవి హనుమంతుని మాటలు విని అతడు నచ్చిన రామ సంకీర్తనానికి ప్రసన్నురాలైంది, సంతోషపడిపోయింది, ఆనందపడిపోయింది తల్లి. ఆమె చెట్టు కిందకి చేరిన హనుమంతునితో అందట, ఉవాచ వాక్యం వైదేహి హనుమంతం ద్రుమాశ్రితం. నాయనా, పృథివ్యాం రాజసింహానాం, భూమండలమున గల మహారాజులలో దశరథుడు ప్రముఖుడు.
అతడు ప్రజ్ఞాశాలి. స్త్రీ ఎప్పుడూ కూడా మెట్టినిల్లు గురించి, వివాహమైన తర్వాత నుంచి ఆ మెట్టినిల్లు గురించి చెప్పుకుంటుంది ఎక్కువగా. ఏమని చెప్తుంది? నా భర్త, నా మామగారు, నా అత్తగారు, నా వారు. తదనంతరం పుట్టిల్లు గురించి కొంచెం, తర్వాత భర్త గురించి ఎక్కువగా. స్త్రీ గౌరవం కదా అది, అందుకని. వాచవాక్యం వైదేహి హనుమంతం ద్రుమాశ్రితం పృథివ్యాం రాజసింహానం. ఈ భూమండలములో ఉన్నటువంటి మహారాజులలో దశరథుడు ప్రముఖుడు. అతడు ప్రజ్ఞాశాలి, శత్రు సైన్యములను పరితపింపజేయువాడు. అట్టి దశరథుని కోడలిని నేను. మహానుభావుడు, విదేహ ప్రభువు, దుహితా జనకస్యాహం. చెప్పాను కదా, తండ్రి గురించి చెప్తుంది ఇప్పుడు. విదేహ ప్రభు అయినటువంటి జనక మహారాజు యొక్క పుత్రికను. నన్ను సీత అని అంటారు. నన్ను సీత అని అంటారు. నేను ధీమంతుడనైన శ్రీరామునకు భార్యను. సీతేతి నామనామ్నాహం భార్య రామస్య ధీమతః. రాముని భార్యను. నేను ధీమంతుడనైన రామునికి భార్యను. నేను అయోధ్యలో రాముని అంతఃపురమున ఏ లోటు దేనినా నేనై సమస్త మానవ భోగములను అనుభవించుచు 12 సంవత్సరాలు గడిపాను. పిమ్మట చూడండి, అమ్మవారు పాపం పెళ్ళైన తర్వాత సమాద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ్య సమృద్ధిని. తతస్త్రయోదశే వర్షే రాజ్యేన్నేక్ష్వాకునందనం అభిషేచయితుం రాజా సోపాధ్యాయ ప్రచక్రమే. 12 సంవత్సరాలు వివాహమైన తర్వాత నేను నా భర్తతో పాటు ఉన్నాను. సమస్తమైన భోగభాగ్యాలు అనుభవించాను. 13వ సంవత్సరంలో ఇక్ష్వాకు వంశవర్ధనుడైన శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకం జరిపించడానికి మహారాజు పురోహితులతో కూడి సర్వసన్నద్ధమయ్యాడు. ఎవరా మహారాజు? దశరథ మహారాజు. తస్మిన్ సంభ్రియమానే రాఘవస్యాభిషేచనే కైకేయీ నామభర్తారం దేవి వచనమబ్రవీత్. కైకేయి అనేటువంటి మహారాణి దశరథ మహారాజుని యొక్క భార్య. సకల సన్నాహాలు జరుగుతూ ఉండగా న పిబేయం న ఖాదేయం. ఖాదామి అంటే తినడం, పిబేయం అంటే తాగడం. శ్రీరాముని యువరాజుగా చేస్తే న పిబేయం న ఖాదేయం, నేను తినను తాగను. ఏషమే జీవిత శాంతో రామో యద్యభిషిచ్యతే. దశరథ మహారాజుతో అందట కైక, నేను తినను తాగను, జీవితాంతం అన్నపానాదులు లేకుండా ఎంతకాలం బతకగలను అంతకాలం చూసుకుంటా, ఆ రాముణ్ణి మాత్రం రాజును చేయరాదు. అటువంటి తత్వంతో ఆ కైక పలుకుగా తచ్ఛేన్న వితదం కార్యం. విచ్ఛిన్నమైంది ఆ కార్యం. రాముని అభిషేకం అనేటువంటి ఆ కార్యక్రమం ఉంది చూడండి, పట్టాభిషేకం. ఆ కార్యాన్ని విచ్ఛిన్నం చేసింది. ఏ విధంగా? ఎత్తదుక్తం త్వయా వాక్యం. నాకు మాట ఇచ్చావు నువ్వు. దశరథ మహారాజుతో కైకం అంటోంది, నాకు మాట ఇచ్చావు నువ్వు. ఆ మాట పరంగా మనం చూసుకుంటే, వాగ్దానం పరంగా ఆ మాటను నిలబెట్టుకోవడానికే రాముణ్ణి వనాలకు పంపు. వనం గచ్చతు రాఘవః. Send him to forest. స రాజా సత్యవాగ్దేవ్యా. సత్యవాక్ పరిపాలకుడైనటువంటి ఆ దశరథ మహారాజు కైకేయీ దేవికి ఇచ్చిన వరములనే సంస్మరించుచు కర్ణ కఠోరమైన అప్రియమైన ఆమె పలుకులను విని మూర్ఛిల్లిపోయాడు, బాధపడ్డాడు. ఆయన ఎటువంటి బాధ అంటే అది వర్ణనాతీతమైన బాధ. ముద్దులొలికేటువంటి ఆ శ్రీరాముని యొక్కమైన తలుచుకుంటూ, ఆయన యొక్క జ్యేష్ఠపుత్రుడు, ప్రియాతి ప్రియమైన వాడు, రాజుకు వారసుడు, పరమ పురుషోత్తముడు, ఆ రామచంద్రుణ్ణి వనాలకు పంపాలంటే దశరథ మహారాజు మూర్ఛిల్లిపోయాడట పాపం. కైకేయ్యా క్రూరమప్రియం.
క్రూరమైనటువంటి ఆమె పలుకులను విని భరించలేకపోయాడట దశరథ మహారాజు. అనంతరము వృద్ధుడైన ఆ రాజు సత్యమునకు ధర్మమునకు కట్టుబడిన వాడై, చూడండి దశరథ మహారాజు కూడా తన భార్యకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికే చేశాడు. ఈ కాలంలో వాగ్దానం ఏముంది? మనకి ఏది అడ్వాంటేజ్ అయితే అదే వాగ్దానం, మనకి ఏది డిసడ్వాంటేజ్ అయితే అదే అసత్యం. సత్యము అసత్యము, ధర్మము అధర్మము, వాగ్దానము అనేటువంటి మాటలకు తాత్పర్యాలు అర్థాలన్నీ కూడా మారిపోయినాయి. అది కలిమహిమ. కానీ అలనాడు ఇంకా సత్యసంధత ఉంది, ధర్మ నిరతి ఉంది. ఆ సత్యసంధత ధర్మ నిరతితో శ్రీమద్ దశరథ మహారాజు గారు ఏడుస్తూ, శోకిస్తూ, చింతిస్తూ, బాధపడుతూ తండ్రి మాటను జవదాటరాని వాడైనటువంటి శ్రీరాముని భరతునికై రాజ్యమును యాచించాడట. రాముడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నాయన ఈ విధంగా ఉంది, నేనేం చెయ్యాలి? ఆ కైకా తల్లికి ఇచ్చినటువంటి మాటకు నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పుకున్నాడు. అక్కడ స్వామివారి యొక్క విశేష తత్వం తెలుస్తుంది. ఇందాక వాల్మీకి మహర్షి నారదుణ్ణి ఈ లోకాన మంచి గుణాలు కలిగినటువంటి వాడు ఎవరు? మామూలుగా మనం ఆ స్థితిలో ఉంటే ఏం చేస్తాం? నువ్విచ్చావు వాగ్దానం, నువ్వు రాజ్యంలోంచి వెళ్ళిపోతే వెళ్ళిపో. ఔరంగజేబు షాజహాన్ కథ లాంటిది. ఏమని? రాజునే తీసుకెళ్ళి తండ్రినే తీసుకెళ్ళి జైల్లో పెట్టేశాడు. కానీ మన ధర్మం చూడండి, మన సనాతన ధర్మంలో రాముడు పరమ పురుషోత్తముడు అని ఎందుకంటామంటే ఇందుకు సద్గుణ సంపన్నుడు. ఎవరైనా మంచి పిల్లవాడు ఉంటే ఏమంటాం? హీస్ జస్ట్ లైక్ రామ, రాముడిలాగా మంచి రాముడు మంచి బాలుడు. ఎక్కడైనా విన్నారా కృష్ణుడు మంచి బాలుడు? రాముడు మంచి బాలుడు అనగానే నా పితుర్వచనం శ్రీమాన్ అభిషేకాత్ పరం ప్రియం అంటే కృష్ణుడు ముద్దుల బాలుడు, గోపాల బాలుడు, టూ స్మార్ట్ బాయ్. కానీ రాముడు మంచి బాలుడు. సకల సద్గుణ రాశి అయిన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను పట్టాభిషేకం కంటే గొప్పదిగా భావించి మనస్ఫూర్తిగా సంతోషంతో దానికి అంగీకరించి అందులకు తన ఆమోదవచనమును చెప్పాడట. సరే నాన్నగారు, మీరు ఏం చెప్పారో అది వింటా, తప్పనిసరిగా మీరు ఎలా అనుకుంటే అలాగే చేద్దాం. మీరు ఏదైతే వాగ్దానం చేశారో దానికి నేను నిలబడతా. శ్రీరాముడు సత్య పరాక్రముడు, ఎట్టి క్లిష్ట పరిస్థితులలో కూడా ఆడిన మాట తప్పడు. మనం జీవితంలో నేర్చుకోవాల్సింది ఇంకోటి, ఆడిన మాట తప్పకపోవడం. అసలు మాట ఇవ్వకండి ప్రాబ్లం అనుకుంటే, ఇస్తే మాత్రం నిలబడాలి. అది దేవుడు చూపించినటువంటి మార్గం, భగవంతుని అమలు పరిచి చూపించాడు మనకు. ఆయన ఆ మాట అమలు పరచడం వల్లే రావణాసురుని యొక్క వధ ప్రాప్తమైంది. ఆయన ఇతరులకు దానము చేయనే గాని ఇతరుల నుండి ఏమయో ప్రతిగ్రహింపడు. స్వామి ఇతరుల నుంచి ఏది తీసుకోడు. మనం అనుకుంటాం రాముల వారి కిరీటం చేయించామండి, డబ్బులు ఇచ్చామండి, హుండీలో వేసామండి, అచ్చేసామండి, ఇచ్చేసామండి, పట్టు వస్త్రాలు ఇచ్చామండి, ముత్యాల స్వరాలు ఇచ్చామండి. ఏమీ తీసుకోడు ఆయన. ఆయనకు లేనిదే ఇదంతా, ఆయనదే ఇదంతా, సమస్తము ఆయనే. అటువంటి రాముడు అమూల్యమైనటువంటి పట్టు వస్త్రాలను విడిచి, చూడండి ఎంత కష్టమైనటువంటి స్థితితో, యవ్వనం దశలో ఉన్నాడు, అప్పుడే భార్య వివాహమైంది, రాజభోగాలు అనుభవించవచ్చు, ఏ విధంగానూ అప్రియంగా ఉండడు, సత్యసంధత గలవాడు, నియమ నిష్టలతో ఉండేటువంటి ఆ రామచంద్రుడు స విహాయోత్తరణీయాని మహార్హాని మహాయశ విసృజ్య మనసా రాజ్యం జనన్యై మాం సమాదిశత్. ఏమీ మాట్లాడలేదట ఆయన. అమూల్యమైన పట్టు వస్త్రాలను ఆభరణాలను సైతం విసర్జించి వల్కములను ధరించి మనస్ఫూర్తిగా రాజ్యాన్ని త్యజించి తన తల్లి అయిన కౌసల్యాదేవి కడ ఉండమని నన్ను ఆదేశించాడు. ఆయన ఎంత సత్యసంధతో చూడండి. శ్రీరాముని సాహచర్యం లేని స్వర్గవాసము కూడా నాకు రుచింపదు, నన్ను అత్తగారి దగ్గర ఉండమన్నాడు నా రాముడు.
జనన్యైమాం సమాదిశత్ అని అక్కడ ఉండమన్నాడు ఆయన. కానీ సాహం తస్యాగ్రతస్తూర్ణం, శ్రీరాముని సాహచర్యం లేనటువంటి స్వర్గవాసము కూడా నాకు రుచింపదు. అందువలన వెంటనే వనవాసానికి సన్నద్ధనై ఆయన కంటే ముందుగా నేను బయలుదేరా. దహిమే తేన హీనాయ వాన స్వర్గే పిరోచతే, నేనే ముందు బయలుదేరా. ఎక్కడైతే స్వామి ఉన్నాడో అదే నాకు స్వర్గం, ఎక్కడైతే స్వామి ఉన్నాడో అదే నాకు శాంతిధామం, ఎక్కడైతే స్వామి ఉన్నాడో అదే నాకు పుణ్యధామం, ఎక్కడైతే స్వామి ఉన్నాడో అదే నాకు దివ్యమైనటువంటి స్థానం. ఒక స్త్రీకి భర్త ఎక్కడుంటే అక్కడ తన జీవితాన్ని ఇనుమడింపజేసుకుంటూ ఆ యొక్క జీవితాన్ని తేజోమయంగా నిర్వహింపజేసుకోవడానికి మంచి స్థితి. ఈ సంభాషణ అంతా కూడా పాపం ఆ శతయోజనాల దూరాన్ని దాటి లంఘించి, సముద్రాన్ని లంఘించి వచ్చినటువంటి హనుమంతునితో చెప్తోంది మన సీతమ్మ తల్లి. సీతా నివేదిత శ్రీరామ కుశలం రాఘవీయ కథ రంజిత రామం రామాంగుళీయక రామ నివేదం వసుధాత్మజా దత్తభూషం శ్రీరామదూతం శిరసా నమామి. రామదూత ఉన్నాడు కాబట్టే రాముని కథ ఇంకా రమణీయంగా రంజింపజేస్తోంది. ఆ రామదూత సీతమ్మ జాడను తెలుసుకోకపోతే రామ కథ ఇంత రంజింపబడేదే కాదు. ఎక్కడో సీత, ఎక్కడో రాముడు, అంతా స్వామివారి లీల. శ్రీరాముని సాహచర్యం లేని స్వర్గవాసం కూడా నాకు రుచింపదు. అందువలన వెంటనే వనవాసానికి సన్నద్ధనై ఆయన కంటెను ముందుగానే బయలుదేరాను. నిర్మలమైన మనస్సు గలవాడు, మిత్రులచే ప్రశంసింపబడువాడు, సుమిత్రాదేవి కుమారుడు అయినటువంటి నా మరిది లక్ష్మణుడు. ప్రాగేవతు మహాభాగ సౌమిత్రిర్మిత్రనందన. పాపం సుమిత్రాదేవి కుమారుడు ఆ లక్ష్మణుడు నాకంటే ముందు తాను నార చీరలు ధరించి అన్నగారి సేవలకై ఉద్యుక్తుడయ్యాడు. మేము రాజుగారి ఆదేశాన్ని తలదాల్చి దృఢమైన దీక్షతో కని విని ఎరుగని దట్టమైన వనమున అడుగుడాము. తేవయం భర్తురాదేశం బహుమాన్య దృఢవ్రత. మాకు ఎక్కడికి వెడుతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, వనాలకు వచ్చేసాం మేమంతా. ఆ దట్టమైనటువంటి అడవే దండకారణ్యం. ఇప్పుడు ఆ దండకారణ్యం అంతా కూడా మన భద్రాచలం, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం అంతా దండకారణ్యమే కదా. కని విని ఎరుగని దట్టమైన వనంలోకి అడుగుడాం. ఆ కాలంలో ఊహించుకోండి అసలు ఎలా ఉండుంటుంది ఆ దండకారణ్యం కూడా. వసతో దండకారణ్యే తస్యామ మితౌజసః. మేము దండకారణ్యమున నివసించున్నప్పుడు అమిత పరాక్రమశాలి అయినటువంటి శ్రీరాముని యొక్క భార్యనైన నన్ను రక్షస అపహృత, ఈ రాక్షసుడు, పరమ నీచుడు, దుర్మార్గుడు అయినటువంటి రావణాసురుడు నన్ను అపహరించి ఇక్కడికి తీసుకుని వచ్చాడు. రక్షసాపహృత భార్య రావణేన దురాత్మన. శ్రీరాముని తేజోవంతుడు, వీర్యవంతుడు, మహాబలశాలి, మహాపరాక్రమశాలి, ధనుర్విద్యా పారంగతుడు అయినటువంటి ఆ శ్రీరామచంద్రుని, సకల గుణాభిరాముడైన శ్రీరామచంద్రుని యొక్క భార్యనైన నన్ను ఈ దుర్మార్గుడు ఇక్కడికి తీసుకుని వచ్చాడు. దౌమాసో తేనమయ కాలో జీవితానుగ్రహకృత ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం తత్తస్త్వక్ష్యామి జీవితం. రావణుడు ఇంకా నాకు 2 మాసాలు టైం ఇచ్చాడు. అట్టి గడువు ముగియగానే నేను ప్రాణత్యాగం చేస్తాను. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు దుఃఖ పరంపరతో కుంగిపోతున్నటువంటి ఆ సీతాదేవి వచనములను విని ఆమెను ఓదారుస్తూ మాట్లాడుతున్నాడు. అందుకే సీతా శోక వినాశనం అంటారు. ఎందుకంటే స్వామివారు సీతమ్మ యొక్క దుఃఖాన్ని తొలగించాడు. మకుటరత్న కాంతి మదిత మిశ్రం శ్రీరామ దూతం శిరసా నమామి. ఇంకా ఏ నామం ఉచ్చరించక్కర్లేదు మనం. రామనామం శ్రీరామదూతం శిరసా నమామి. అరుణోదయ రుచి రానన్న కమలం శ్రీరామదూతం శిరసా నమామి. స్వర్ణ పింగళ భాస్వర నేత్రయుగళం
శ్రీరామదూతం శిరసా నమామి చలిత మకర కుండల గండ భాగం శ్రీరామదూతం శిరసా నమామి నవమణిమయ రసన మధ్య భాగం శ్రీరామదూతం శిరసా నమామి తరుణ రుచిర శుభ తరవరహారం శ్రీరామదూతం శిరసా నమామి సమలంకృత దివ్య స్వర్ణోపవీతం శ్రీరామదూతం శిరసా నమామి రామ 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 సీత రామ రామ రామ. ఏమి ఖర్చు కాదు మనకు. బర్న్ అయితే కొన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి, అంటే ఒంట్లో ఉన్నటువంటి కొన్ని క్యాలరీస్ ఏమన్నా ఉంటే అది బర్న్ అవుతుంది. ఆ నామ రామాయణం అనేటువంటిది ఏదైతే మనం రోజు కూడా పఠిస్తున్నామో శుద్ధ బ్రహ్మ, అది ఎందుకంటే 108 సార్లు మనం శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ రామ్ ఆ రామ 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 రామని అది 108 సార్లు వస్తుంది. ఆ రామనామం చాలీసా పారాయణతో మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. సుందరకాండ పారాయణ ముగిసే వరకు. ఇది కేవలం కథ చెప్పుకోవడం కాదు. కథ అనేది అందరికీ తెలిసిందే. సీతా మ్యారీడ్ రామ, సీతా వాస్ కిడ్నాప్డ్ బై రావణ, హనుమాన్ వెంట్ టు లంక, దెన్ రామ కిల్డ్ రావణ. ఏముంది కథ, అంతే కదా. ఎంత సింపుల్ ఈ కథ. మేము రాజుగారి ఆదేశమును దాల్చి దృఢమైన దీక్షతో కని విని ఎరుగని దట్టమైన వనములో అడుగిడాము. స్టెప్ బై స్టెప్ ఏదైతే కథాగమనం జరిగిందో దాని యొక్క మాధుర్యం వాల్మీకి మహర్షి యొక్క రచనలో తెలుసుకోవడమే. అందున మనం పరమ పావనమైనటువంటి ఈ యొక్క రామాయణము సుందరకాండ అనేటువంటి గంగలో మునిగి తేలడమే ఇక్కడ ఉన్నటువంటి విశేష తత్వం. మేము దండకారణ్యంలో నివసించేటప్పుడు రాముని భార్య అయిన నన్ను రావణాసురుడు అపహరించాడు. నాకు 2 మాసాలు గడువిచ్చాడయ్యా, అట్టి గడువు ముగేగానే నేను ప్రాణత్యాగం చేస్తాననందట అమ్మవారు. అప్పుడు ఆమెను ఓదారుస్తూ ఆయన అహం రామస్య సందేశాత్ దేవి దూతస్తవాగతః. అమ్మ తల్లి జానకమ్మ, నేను రాముని దూతను, ఆ స్వామి సందేశంతో నీ కడకు వచ్చాను. చూడండి, ఒకసారి అమ్మవారు అనుకున్నారు, రామునికి అసలు నేను గుర్తున్నానా, రాముడు నన్ను గుర్తు పెట్టుకుంటాడా? ఎంతో మందిని చంపాడు రాముడు. విరాధో దండకారణ్య ఏన రాక్షస పుంగవ రణే రామేణ నిహత సమాం కిం నాభివద్యతే. దండకారణ్యంలో 14,000 మందిని తుడుముట్టించాడు. అట్టి మహానుభావుడు నన్ను ఎందుకు ఆదుకొనట్లేదని అడిగింది ఆవిడ. కామం మధ్యే సముద్రస్య లంకేయం దుష్ప్రదర్శన నతు రాఘవ బాణానాం గతిరోధీహ విద్యతే. అల్పవీరుడైన రాక్షసుడైనటువంటి ఈ యొక్క రావణునితో నేను బంధించబడితే రణరంగంలో ఈ తుచ్చ రావణుని హతమార్చడానికి నా భర్త ఎందుకు రావట్లేదు అని శోకించింది, విలపించింది, చితాగ్రస్తురాలైంది మన జానకమ్మ. అటువంటి తల్లికి ఆవిడ ఏదైతే మనోభావంలో ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయో వాటన్నిటికీ కూడాను సిస్టమేటిక్ గా ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా ఆవిడకు ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తూ అమ్మ యొక్క హృదయాన్ని చూరగొంటున్నాడు, ఆ ప్రేమను చూరగొంటున్నాడు మన హనుమంతుడు. ఆవిడ వాత్సల్యాన్ని చూరగొంటున్నాడు, ఆవిడ అభిమానాన్ని చూరగొంటున్నాడు. అందుకే శ్రీరామదూతం శిరసాన్నమామి, శ్రీరామదూతం శిరసాన్నమామి. మన శిరసాన్నమామి కాదు, ఆయన పాదాలు పట్టుకుని మనం ఎన్నాళ్ళు అలా వేలాడ, ఆ పాదాలు దొరకాలి మనకు. ఏమీ దొరకకపోతే మనం స్వామి పాదాలు దొరకమో మన విగ్రహమో మూర్తి ఏదైతే మనం అనుకుంటామో దాన్నే పట్టుకుందాం. మనస్సులో స్వామి పాదాలు పట్టుకుందాం. ఆయన ఏ విధంగా రాముని పాదాలు పట్టుకున్నాడో, రాముణ్ణి తన హృదయంలో వసింపజేసుకున్నాడో మనం భీష్మగీతలో తెలుసుకున్నాం. ఐకాంతికత్వం, విష్ణుతత్వం. రాముని హృదయంలో మనం వసించాలి, రాముని గుండెలో మనం ఆ చోటు సంపాదించాలి, మన హృదయంలో స్వామిని వసింపజేసుకోవాలి. ఇక్కడ కావలసిన తత్వం అదే. ఒకటే చెప్తాం హనుమంతుడికి, నాయనా మేము నిన్ను పట్టుకుంటాం, నువ్వు రాముని పట్టుకో, మేము రాముని చేరుకున్నట్టే. ఓ జానకీదేవి, నేను శ్రీరాముని దూతను, ఆ స్వామి సందేశంతో నీ ఇక్కడకు వచ్చాను. శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడు, నీ కుశలమును అడిగాడు. వైదేహి కుశలీ రామ, నీవెలా ఉన్నావు?
నీ యొక్క స్థితిగతులు, నీ యొక్క మంచి చెడ్డల గురించి కనుక్కోమన్నాడు. అసలు ఎక్కడుంది నా సీతమ్మ అని చెప్పి పంపించాడు. ఇక రామ కథ, రాముని తత్వం, రాముని మాట, దాన్ని వివరించుస్తున్నాడు, ప్రకటింపజేస్తున్నాడు మన హనుమంతుడు. ఓ దేవి, దశరథుని కుమారుడైన రాముడు వేదములను బాగుగా ఎరిగినవాడు, అంతేకాదు వేదవేత్తలలో శ్రేష్ఠుడు, బ్రహ్మాస్త్రము మొదలైనటువంటి వివిధములైనటువంటి దివ్యమైనటువంటి అస్త్రముల యందు పారంగతుడు. అతడు నీ క్షేమ సమాచారాన్ని తెలుసుకోగోరుతున్నాడు. నీ భర్త అయిన రామునకు ఇష్టుడు, అనుచరుడు అయిన లక్ష్మణుడు మహా తేజశాలి. అతడు శోక సంతప్తుడై వినయంతో శిరస్సు వంచి, వదిన కదా తల్లితో అటువంటి తత్వంతో ఉన్నటువంటి హనుమంతుడు, ఆ లక్ష్మణుడు, యో బ్రాహ్మ మంత్రం వేదాంశ్చ వేద విదాం వరః సత్వాం దాశరథి రామో దేవి కౌశలమబ్రవీత్. లక్ష్మణశ్చ మహాతేజ భర్తుస్తేను చరప్రియ కృతవాన్ శోక సంతప్త శిరసా తేభివాదనం. శిరస్సు వంచి నమస్కరిస్తున్నాడు లక్ష్మణుడు. నీ భర్త అయిన రామునకు ఇష్టుడు, అనుచరుడు, నీ యొక్క మరిది, భాతృ సమానుడు అయినటువంటి లక్ష్మణుడు కూడా నీకు నమస్కరిస్తున్నాడు తల్లి. అంటే వాళ్ళిద్దరూ కూడా క్షేమంగా ఉన్నారని ముందు చెప్పేస్తున్నాడు. రాముడు ఉన్నాడో లేదో ఆవిడ అనుకున్నారు కదా అమ్మవారు. ఆవిడ బాధపడినటువంటి తీరు, అసలు నిజంగా రాముడు ఉన్నాడా లేదా, ఈ రాముణ్ణి కూడా రావణాసురుడు హతమార్చాడా, బాధపడ్డాడా, ఏ విధంగా ఉన్నాడో నా రాముడు, ఉండుంటే గనక నన్ను తీసుకుని వెళ్ళేవాడు కదా, ఏమైందో ఏమో నా రామచంద్రునికి అని బాధపడింది అమ్మవారు. ఆ బాధను కూడా తీరుస్తున్నాడు. వాళ్ళిద్దరూ నీకు ఈ విధంగా చెప్పమన్నారని చెప్పాడు. అమ్మయ్య, గుండె దిటవైంది అమ్మవారికి ఇప్పుడు పాపం. సాతయో కుశలం దేవి నిశమ్య నరసింహయో ప్రీతి సంహృష్ట సర్వాంగి హనుమంతమబ్ధాబ్రవీత్. నరశ్రేష్ఠులైన ఇరువురు సోదరుల కుశల వార్తను విని సీతాదేవి మిక్కిలి ఆనందంతో ఉప్పొంగిపోయిందట. సాతయో కుశలం దేవి నిశమ్య నరసింహయో. ఆనందం ఆవిడికి ఉప్పొంగిపోయింది అమ్మవారికి. ప్రీతి సంహృష్ట సర్వాంగి, సమస్తమైన సుఖాన్ని, ఆనందాన్ని పొందింది. ఆనందాన్ని కలిగించినదెవరు? శ్రీరామదూతం శిరస నమామి, శ్రీరామదూతం శిరస నమామి, శ్రీరామదూతం శిరస నమామి, శ్రీరామదూతం శిరస నమామి, దివ్యద్వేగకృత గోష్పాద జలధిం శ్రీరామదూతం శిరస నమామి, సీతాన్వేషణ సురశత్రు సదనం శ్రీరామదూతం శిరస నమామి, వాయు ప్రేరిత వరవన గమనం శ్రీరామదూతం శిరస నమామి, సీతా దర్శన చింతాపహరణం శ్రీరామదూతం శిరస నమామి, సీతా దర్శన చింతాపహరణం శ్రీరామదూతం శిరస నమామి, రావణ దుర్వాక్య అక్షీణ కోపం శ్రీరామదూతం శిరస నమామి, సీతా నివేదిత రామ కుశలం శ్రీరామదూతం శిరస నమామి. సీతా నివేదిత రామ కుశలం, సీతమ్మకు చెప్పాడు, నివేదించాడు స్వామి. నా రాముడు, నా స్వామి అయినటువంటి రాముడు క్షేమంగా ఉన్నాడు తల్లి. నీ గురించి అడిగాడు, నీ యోగక్షేమాలన్నీ చూడమన్నాడు, చూసి రమ్మన్నాడు. ఆయన దూతగా వచ్చాను ఇక్కడికి. నీ భర్త అయిన రామునకు ఇష్టుడు, అనుచరుడైన లక్ష్మణుడు కూడా నీకు వందనాలు సమర్పించాడు అని ఈ మాటలు విన్నగానే ఆవిడ ఎంతో ఆనందపడిపోయి హనుమంతునితో అందట. ఏమనంటే, కళ్యాణి బత గాధేయం. కళ్యాణి అమ్మవారు, జానకమ్మ, మన సీతమ్మ, లౌకికి ప్రతిభాతిమా. మానవుడు బతికి ఉంటే 100 సంవత్సరములకైనా ఆనందమును పొందగలడు అను లోకోక్తి శుభప్రదమైనది, యథార్థమైనది. అంటే మానవ జన్మలో ఉన్నటువంటి గొప్ప విశేషతత్వం ఇప్పుడు అమ్మవారు చెప్తున్నారు. ఆవిడ మానవ స్త్రీ. ఇప్పుడు ఆవిడ అంటున్నారు ఏమనంటే, ఏతి జీవంత ఆనందో నరం వర్ష శతాదపి. నరం అంటే మానవుడు. ఒక నానుడు ఉందయ్యా, మానవుడు బతికి ఉంటే 100 సంవత్సరములకైనా ఎప్పటికైనా ఆనందాన్ని పొందుతాడు, సుఖాన్ని పొందుతాడు. ఆ లోకోక్తి ఈనాడు శుభప్రదమైనది, యథార్థమైనది కదా అని చెప్పి ఆవిడ అంటూ, అంటే ఆనందంతో మాట్లాడుతోంది అమ్మవారు. తయా సమాగతే తస్మిన్ ప్రీతిరుత్పాదితాద్భుత పరసర్పేణ చాలాపం విశ్వస్తౌతౌ ప్రచకృతః.
శ్రీరాముని దూతగా వచ్చిన హనుమంతునిపై సీతాదేవికి పూర్తిగా నమ్మకం ఏర్పడింది. ఆయన మాటలు, ఆయన ప్రవర్తన, ఇప్పుడు ద వే యూ బిహేవ్, దాన్ని బట్టి మనకు గౌరవం వస్తుంది. శ్రీరాముని దూతగా వచ్చిన హనుమంతునిపై సీతాదేవికి పూర్తిగా నమ్మకం ఏర్పడిందట. వారిద్దరూ కూడా పరమ విశ్వాసంతో పరస్పరం సంభాషించుకుంటున్నారు. దయా సమాగతే తస్మిన్ ప్రీతిరుత్పాదితాద్భుత పరస్పరేణ చాలాపం. వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. వారిద్దరూ కూడా పరమ విశ్వాసంతో పరస్పరం సంభాషించుకుంటున్నారట. అంటే సీతమ్మ యందు అశేషమైనటువంటి గౌరవ మర్యాదలతో మన స్వామి హనుమంతుడు, అక్కడ హనుమంతుడి మీద విశేషమైనటువంటి అభిమానంతో సీతమ్మ. ఎందుకంటే సీతా దర్శన చింతాపహరణం శ్రీరామదూతం శిరసా నమామి, సీతా నివేదిత శ్రీరామ కుశలం శ్రీరామదూతం శిరసా నమామి. సీతమ్మకు రామ కుశలాన్ని చెప్పగానే ఆవిడకి అంతకంటే కావలసిందేముంది? ఆమె యొక్క హృదయం నిండా ఉన్నటువంటి ఆ రామచంద్రుని యొక్క రూపం, రామచంద్రుని యొక్క ఆ తత్వం అంతా కూడా ఎంతో ఆనందింపజేసింది అమ్మవారిని. సీతాయా శోకదీనాయ సమీప ముపచక్రమే. సీతాదేవి పలికిన ఆ మాటలను విని కపివరుడైన హనుమంతుడు దీనవదనే అయినటువంటి ఆమెకు చేరువుగా రాసాగాడట. పాపం ఆవిడికి నమ్మకం కలిగింది, చక్కగా మాట్లాడుతోంది కదా అని చెప్పి ఆకుల మాటున దాగి ఉండి నెమ్మదిగా కిందకు జారి సీతమ్మకు వినపడేటట్టు మాత్రమే పైనుంచి రామ కథను వినిపించినటువంటి మన శ్రీరామదూతం శిరసా నమామి. మన హనుమంతుడు కొంచెం దగ్గరికి వెళ్ళాడట అమ్మవారికి. అంటే కొంచెం క్లోజ్ అయినప్పుడు ఏం చేస్తాం? కొంచెం దగ్గరికి వెడతాం. యదా యథా సమీపం స హనుమాను ఉపసర్పతి తదా తథా రావణం స తం సీత పరిశంకతే. అమ్మవారికి డౌట్ స్టార్ట్ అయింది. హనుమంతుడు తన సమీపానికి వచ్చు కొలది అతడు రావణుడేమో అని ఆమె శంకింపసాగింది. అహోధి దుష్కృతమిదం కథితం హి యదస్యమే. అయ్యయ్యో, ఇతన్ని పూర్తిగా నమ్మి నా కథంతా వివరించేశాను, ఎంత పొరపాటు చేశాను. ఆవిడ బాధపడుతోంది. అయ్యయ్యో, ఇతన్ని పూర్తిగా నమ్మాను, నా కథంతా వివరించేశాను, ఎంతో పొరపాటు చేసేశాను. ఈ వానర రూపం వచ్చిన వాడు నిజంగా రావణుడే. ఎందుకంటే సమస్తము మాయా ప్రపంచంలో ఉండింది ఆవిడ. ఎక్కడ చూసినా రాక్షస మాయే. ఆ దైత్యులు వారి మధ్య పాపం ఇన్ని రోజుల నుంచి ఉంటూ అమ్మవారు ఆ క్షోభకు గురైంది. ఏది నిజమో, ఏది సత్యమో, ఏది అసత్యమో. అహోధిక్ దుష్కృతమిదం కథితం ఈ యదస్యమే. అయ్యయ్యో, ఎంత తప్పు చేసేసా నేను, ఎంత పొరపాటు చేశాను. ఈ వానర రూపమున వచ్చిన వాడు నిజంగా రావణుడే. దివ్య శరీర శోభిత శోకార్త అయిన సీతాదేవి అశోక వృక్షం యొక్క కొమ్మను వీడి నేలపై కూర్చుండిపోయిందట. కొమ్మ పట్టుకుని ఉన్నప్పుడు కదా వీళ్ళిద్దరి సంభాషణ. ఈ కొమ్మ వదిలేసి నేలపై కూర్చుండిపోయి మహానుభావుడైన హనుమంతుడు దుఃఖార్తయ్యే భయ విహ్వలయ్యే ఉన్న ఆమెను చూసి ఏమీయో తోచక వెంటనే ఆ జానకికి ప్రణమిల్లాడట. నమస్కరించాడు జానకమ్మకు. అయితే భయాకుల అయిన సీతాదేవి మాత్రం మరల ఆయన వైపు తిరిగే చూడలేదు. పాపం ఆయనకు అర్థం కావట్లేదు మన హనుమంతునికి. ఏమిటిది అమ్మవారు? ఇందాకటి దాకా బాగానే మాట్లాడింది, ఇప్పుడు పాపం అమ్మవారు ఏమిటో భయపడుతున్నారని ఆయనకేం అర్థం కావట్లేదు. అసలే కన్ఫ్యూజన్. పాపం తెలియని ప్రదేశం, ఆ రాక్షసుల మధ్యలో అమ్మవారు పాపం తమతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలియట్లేదు ఏమిటో బాధ. భయాకుల అయిన సీతాదేవి మాత్రం మరల ఆయన వైపు తిరిగి చూడలేదు. చంద్రుని వల్ల ఆహ్లాదకరమైన ముఖము గల సీతాదేవి తనకు నమస్కరిస్తున్న కపివరుని చూచి దీర్ఘంగా నిట్టూరుస్తూ సున్నితంగా మాట్లాడుతోందట. అంటే బాధపడుతోంది ఆవిడ కూడా. ఇతను నిజంగా రామదూత కాదా, ఏమిటి ఇప్పుడు పరిస్థితి అని. తం దృష్ట్వా వందమానం తు సీతా శశి నిభానన. ఆవిడంటోంది, చంద్రుని వంటి ముఖబింబము ముఖవర్చస్సు కలిగినటువంటి మన సీతమ్మ తల్లి
తనకు నమస్కరిస్తున్న కపివరుని చూచి దీర్ఘంగా నిట్టూరుస్తూ అందట, నీవు వానర రూపంలో వచ్చిన మాయావివైన రావణుడివే అయినచో మరల నీవు నాకు సంతాప కారకుడివే అవుతావు. ఇది నీకు మంచిది కాదు. ఇప్పటికే పాప అమ్మవారు లంకకు, ఆ లంకలోని వాసులకు సమస్తమైనటువంటి శాపాలు కూడా ఇచ్చారు ఆవిడ. ఏ విధంగా లంకలో చితుల యొక్క మంటల పొగతో ఆ యొక్క లంకంతా కూడా ఆవరించబడి ఉంటుందో, అందరూ ఏ విధంగా దుఃఖగ్రస్తులవుతారో, చింతాగ్రస్తులవుతారో అంతా కూడా అమ్మవారు చెప్తూనే ఉన్నారు. శాపం ఇచ్చారు ఆవిడ. మహాపతివ్రత, మహాసాధ్వీమణి, నీవు నాకు సంతాపకారకుడే అవుతావు, అది నీకు మంచిది కాదు. లోగడ నిజ రూపమును త్యజించి సన్యాసి వేషంతో దండకారణ్య నాకు కనపడిన రావణుడవే నీవు. నో డౌట్ యు ఆర్ రావణ. నేను నీతో మాట్లాడేదేం లేదు. నువ్వు ఎంత నటించినా కూడా నీ నటనంతా తెలిసిపోయింది నాకు. మాయాం ప్రవిష్టో మాయావి యదిత్వం రావణ స్వయం. నీవే రావణాసురుడివి. ఆ రోజున కూడా మాయా రూపంలో వచ్చి నన్ను అపహరించావు. ఈ రోజు మళ్ళీ మాయా కపి రూపంలో వచ్చి నన్ను మోసం చేస్తున్నావు. కామరూపుడమైన ఓ నిశాచర, నిశాచరులు అంటే రాత్రిపూట సంచరించేవాళ్ళు, నిశియందు సంచరించువా నిశాచర, స్వం పరిత్యజ్య రూపం య పరివ్రాజక రూపధృత్ జనస్థానే మయా దృష్టత్వం స ఏవాసి రావణ. కామరూపుడమైన ఓ నిశాచర, నేను ఉపవాసములచే కృషించి శోక సంతప్తనై ఉన్నదానను, దీనురాలనై ఉన్న నన్ను పదే పదే సంతాపానికి గురి చేయడం నీకు తగునా రావణ? ఇక రావణాసురుడి కింద బ్రాండ్ పెట్టేసింది ఆవిడ. పాపం అనుమానం కదా ఆవిడికి. పాపం ఏం చేస్తుంది, ఆ మాట అనేసింది. నీవు రావణాసురుడివే, ఇక డౌటే లేదు నాకు. ఇంత బాధ పెట్టడం, అందులో ఉపవాసాలతో కృషించి ఉన్నటువంటి నన్ను శోక సంతప్త చేయడం నీకు ధర్మమా? దీనురాలునై ఉన్నటువంటి నన్ను పదే పదే ఉపవాస కృషాం దీనాం సంతాపయసి మాం భూయ సంతప్తాం తన్న శోభనం. మాటి మాటికి మాటలతో చేష్టలతో నీ యొక్క గుణాలతో ఈ విధంగా ప్రకటించడం, నన్ను ఇబ్బంది పెట్టడం సమంజసమా? నేను శంకించిన రీతిగా నీవు నిజంగా రావణుడు కాకపోవచ్చును. ఏలయన నీ దర్శనం నాకు ప్రీతిని కూర్చింది. నాకు కొంచెం మనసుకు ఆనందంగా ఉందయ్యా. నీవెవరో గాని, నీవు రావణాసురుడివే, కానీ నిన్ను చూస్తుంటే ఆ మాట అనిపించట్లేదు, నా మనసు అంగీకరించట్లేదు. ఓ కపివర, ఎది రామస్య దూతస్త్వం, ఒకవేళ నీవే గనక రామదూతవైతే నీకు శుభమగుగాక. అగతో భద్రమస్తుస్తే, ఆవిడంటోంది, ఆశీర్వదిస్తోంది. నీవే గనక రామదూతవైతే నీకు శుభం కలుగుతుంది. నాకు ప్రియమైన రామ కథను వినిపించు. నీకు పరీక్ష పెడతా, రాముని కథ చెప్పు నాకు. రామ కథ సుధా, ఆ రామ కథ సుధా రస పానం చేయడానికి ఎంతో అదృష్టం ఉండాలి. రామ కథను వినడం, అందున హనుమంతుని యొక్క వాక్కులలో. అమ్మవారు అడుగుతోంది, నాకు ప్రియమైన రామకథను వినిపించు. పృచ్ఛామి త్వాం, పృచ్ఛామి, చెప్పు, కమ్ టెల్. హరిశ్రేష్ఠ ప్రియా రామ కథాహిమి, నాకు ప్రియమైన రామకథను వినిపించు. నాకు ప్రియమైనటువంటి రాముని గుణాలను గూర్చి చెప్పు. ప్రవాహ వేగము నదీ తటములను హరించి వేసినట్టు దాని వలన నా మనస్తాపమును హరించి వేస్తావు. బాగా వరద వస్తోంది అనుకోండి, నదులన్నీ కూడా గట్లు తెగిపోతాయి. ఆ విధంగా ఆ రామ కథా సుధా రస ప్రవాహంలో నా బాధలన్నీ కూడా తొలగిపోతాయి, నా దుఃఖాలన్నీ తొలగిపోతాయి, నా అనుమానాలన్నీ కూడా పోతాయి, నాకు నమ్మకం చిక్కుతుంది. అహో అహో స్వప్నస్య సుఖత, ఈ స్వప్నం ఎంత సుఖావహమైనది. ఆవిడ ఇంకా అనుకుంటోంది, నేను కల కంటున్నా, కలలో కోతిని చూసా, నేను అపహరించబడి చాలా కాలమైంది, ఇంత కాలానికి ఇదేదో కలలాగా ఉంది నాకు. ఈ కోతి, ఈ వానరం వచ్చి నాకు రామదూతనని చెప్పడం, ఇంతకాలానికి రామదూత వచ్చి నేను ఎక్కడున్నానా అని చూడటం, నా రాముడి గురించి చెప్పడం. స్వప్నేపి యజ్జహం వీరం రాఘవం సహ లక్ష్మణం
పశ్చేయం నావసీదేయం స్వప్నోపి మత్సరి. కలలోనైనా లక్ష్మణుడితో కూడి వీరుడైన శ్రీరాముడు నాకు కనపడితే నా పరితాపమంతా తొలగిపోతోంది. ఆ యొక్క రాముని యొక్క దివ్య మంగళ విగ్రహం మనం స్మరిస్తేనే మనకు ఆనందం కలుగుతుంది. ఆ కోదండాన్ని ధరించినటువంటి రామచంద్రుడు రాజీవ లోచన రామా నన్ను బ్రో చూటకురారా. మోహన రాముడు, ముఖజిత సోముడు, రాజీవ నేత్రుడు, రఘువంశ తిలకుడు, రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ రామ రామ రాజేశ్వర. రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ అఘమేఘమారుత శ్రీకర. శ్రీకరుడు, శుభకరుడు, సర్వగుణ సంపన్నుడు ఆ రామచంద్రుడు. స్వప్నమున వానరుడు కనపడితే శుభములు కలుగుటకు అవకాశం ఉండదు, కానీ నాకు శుభమే కలిగిందంటోంది అమ్మవారు. నాహం స్వప్నమివం మన్యే స్వప్నే దృష్టాహి వానరం. కోతి కనపడితే అది శుభం కాదు, కానీ నాకు శుభమే కలిగింది. నేను కలలో వానరాన్నే చూశాను కనుక దీనిని నేను స్వప్నముగా భావించను. ఇది నాకు కలిగిన చిత్తభ్రమయ, ఇది నాకు కలిగిన చిత్తభ్రమయ, వాత ప్రకోపమా, ఉన్మాదం వల్ల కలిగినటువంటి వికారమా, లేక ఎండమావులా. అంటే ఆవిడికి సమస్తమైనటువంటి ఆశలు కూడా పోయినాయి. అన్ని నెలలు, అన్ని రోజులు ఆ మాయాగుల మధ్య కూర్చుని, ఆ రాక్షసుల మధ్య కూర్చుని, వేట కుక్కల మధ్య ఉన్నటువంటి జింక పిల్లవలే అనేటువంటి వర్ణన వాల్మీకి మహర్షి చెప్పినప్పుడే అమ్మవారి యొక్క మనస్సు ఎంత కకావికలమైపోయిందో ఆలోచించుకోవచ్చు. ఉన్మాదజో వికారో వాస్యాదియం మృగతృష్ణిక. నేను ఉన్మాదినైపోయానా, భ్రాంతి కలుగుతోందా, వాత ప్రకోపమా, లేదా ఎండమావులా? నేను పూర్తిగా స్పృహ కలిగే ఉన్నా. అథవా నాయ ఉన్మాదో, నేను ఇప్పుడు ఇంకా ఉన్మాదం లేదు, నాకు బాగా స్పృహలోనే ఉన్నా. ఈ వానరుని కూడా గుర్తింపగలుగుతున్నా కనుక ఇది ఉన్మాదం ఏమాత్రం కాదని సీతాదేవి పరిపరి విధాల బలాబలములను గూర్చి తర్కించుకుని రాక్షసుల కామరూపులగుట వలన ఇతడు రావణుడే అని అనుకుంటోంది ఆవిడ. ఇక ఆవిడికి నమ్మకమే కలగట్లే. సౌందర్యవతి అయిన సీతాదేవి ఈ విధంగా నిర్ణయించుకుని హనుమంతునితో ఏమీ మాట్లాడకుండా మిన్నకుండా ఊరుకుండిపోయిందిట. ముందు రామకథను అడిగింది, తర్వాత మళ్ళీ ఆవిడకి అనుమానం వచ్చింది. ఎందుకయ్యా బాబు ఇతనితో మాట్లాడడం, ఏం మాట్లాడినా కూడా వీడు రావణాసురుడే, మాయావి, దుర్మార్గుడు, నీచుడు, దుర్మదాంధుడు అయినటువంటి రావణాసురుడితో నేను మాట్లాడేదే లేదు ఇంకా అని పలుకకుండా ఉంటున్నటువంటి సీతమ్మతో వాయుసుతుడైన హనుమంతుడు ఆమె మనోభావాలు తెలుసుకున్నవాడు. ఎందుకయ్యా, బుద్ధిర్బలం యశోధైర్యం. ఒకటే మాట పదే పదే, సంధాతా సంధిమాన్ స్థిరః, కర్మలు కర్మ ఫలితాలు కలిపేటువంటి ఆ స్వామి మన యొక్క స్వామి. సీతా నివేదిత శ్రీరామ కుశలం శ్రీరామదూతం శిరసా నమామి. రాఘవీయ కథ రంజిత రామం, రాఘవీయ కథ రంజిత రామం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామచంద్రుడు తేజస్సునందు ఎంతో మనోభావాలు ఉన్నటువంటి రామచంద్రుని యొక్క ఆ యొక్క మనోభావాలు తెలుసుకున్నటువంటి హనుమంతుడు చెవులకింపైనటువంటి మధుర వచనములతో ఆమెకు మిక్కిలి సంతోషమును కలిగించేటువంటి రామ కథను చెప్తున్నాడయ్యా. ఏమనంటే, ఆదిత్య ఇవ తేజస్వి. ఎటువంటి వాడు రామచంద్రుడు? తేజస్సునందు సూర్యుడు. సూర్యుని కంటే తేజోవంతమైనటువంటి తత్వం, శక్తి ఉందా? లేదు. కాబట్టి రామచంద్రుడు తేజస్సునందు సూర్యుడు. కానీ సూర్యుడు కూడా నారాయణ యొక్క విశేషమైనటువంటి తత్వం. కానీ ఇక్కడ మానవ రూపం, అంశాంశ అవతార రూపంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఆ యొక్క వర్ణన అదే విధంగా చేయాలనేటువంటి బుద్ధి తత్పరతను, తన యొక్క సమయస్ఫూర్తిని ప్రకటించుకుంటున్నాడు హనుమంతుడు. రామచంద్రుడు తేజస్సునందు సూర్యుడు, లోకమునకు ఆహ్లాదమును కూర్చుటలో చంద్రుని వంటి వాడు. చంద్రుడు ఏం చేస్తాడు? చల్లగా వెన్నెలనిస్తాడు. ఆ వెన్నెల యొక్క చల్లదనంలో
ఆనంద కేళి తరంగాలలో విహరిస్తూ ఉంటారు అందరూ కూడా. అటువంటి చక్కదనమైనటువంటి ఆ చంద్రుడు రామచంద్రుడు, సూర్యుడు చంద్రుడు, రమింపజేయువాడు రాముడు, ఆనందమును చేకూర్చువాడు రాముడు, సకల లోకాధిపత్యానికి కుబేరుడైన, పరాక్రమ వైభవంలో సర్వలోక విఖ్యాతుడైన సాక్షాత్ శ్రీ మహావిష్ణువే స్వామి. అందుకే వినరో భాగ్యము విష్ణు కథ, అదే విధంగా రామ కథ సుధా రసపానము చేసిరా మా కథ. రామ కథ సుధారసం. సుధారసం అంటే అదేం రసం మాతాజీ అంటే అది అమృతం. ఆ రామ కథ అనే అమృతాన్ని మనం గ్రోలాలి. సత్యముగా మధురముగా మాట్లాడు, సత్యవాది మధుర్వాక్ దేవో వాచస్పరిత్రి యథ. ఆయన ఎవరమ్మా? మధురంగా మాట్లాడతాడట, సాక్షాత్తు బృహస్పతి. రమణీయ రూప సౌభాగ్యాలు, రూపవాన్ శుభగ శ్రీమాన్. రామచంద్రుడు రూపవంతుడు, గుణవంతుడు, తేజోవంతుడు, వీర్యవంతుడు, బలవంతుడు, ధనుర్విద్యా పారంగతుడు, మధురాకృతిలో మన్మధుడు, నీలమేఘశ్యాముడు, శ్యామ మోహనాకారుడు, దండింపదగిన వారి ఎడ అనువైన సమయమున కోపము చూపించువాడు. ఉత్తుత్తగా ఊరికే పెట్టుకుని అనువైన సమయం దండించువాడు, సర్వలోక శ్రేష్ఠుడు, మహారథుడు, మహాత్ముడు అయినటువంటి రాముని బాహుఛాయను ఆశ్రయించి లోకము మనుగడ సాగిస్తోంది. ఈ లోకమంతా నిలబడి ఉందంటే కేవలము శ్రీరామచంద్రుని వంటి దివ్యమైనటువంటి తేజోశక్తి వల్ల. అపకృష్యాశ్రమ పదాత్ మృగ రూపేణ రాఘవం శూన్యే ఏన పత నీతాసి తస్య ద్రక్షసి యత్ఫలం. అట్టి శ్రీరాముని మాయామృగ రూపమును ఆకర్షింపజేసి రావణాసురుడు ఆయన ఆశ్రమమునకు దూరము గావించాడు, తీసుకెళ్లిపోయాడు దూరంగా బంగారు లేడి రూపంలో. పంచవటి యందు ఒంటరిగా ఉన్న నిన్ను, జానకమ్మ తల్లి, నిన్ను అతడు అపహరించాడు. దాని ఫలమును అతను పొందగలడు. తస్య ద్రక్షసి యత్ఫలం అంటే స్పష్టంగా చెప్తున్నాడు, తప్పకుండా వాడికి శాస్తి చేస్తాం, వాడు ఆ ఫలితాన్ని పొందుతాడు. ఎవరతడు? రావణాసురుడు. త్వరలో మహావీరుడైన రాముడు యుద్ధమును అగ్ని జ్వాలల వలె మంటలను కక్కునట్టి బాణములను రోషావేశంతో ప్రయోగించి ఆ రావణుని వధించి వేస్తాడు. ఇంకా ఆవిడికి మనస్సుకు విపరీతమైనటువంటి శాంతి కలుగుతుంది. రోష ప్రముక్తై ఋషిభి జ్వలద్భి రివపావకై, తప్పకుండా శాంతి కలుగుతుంది ఆయనకి, ఆవిడికి. ఎందుకంటే శ్రీరాముడు వస్తాడు, యుద్ధంలో అగ్ని జ్వాలల వలె బాణాలు టపటిపి టపటిపి వేసి రోషావేశంతో ప్రయోగించి ఆ రావణుని వధింపజేస్తాడు. ఆ స్వామి పంపగా నేను దూతగా నీ కడకు వచ్చాను. తద్వియోగేన దుఃఖార్థ సత్వాం కౌశలమబ్రవీత్ లక్ష్మణశ్చ మహాతేజ సుమిత్రానందవర్ధన. నీ ఎడబాటు కారణంతో శ్రీరాముడు దుఃఖార్థుడై ఉన్నాడు. అతడు నీ కుశలమును అడిగాడు. అంటే ఇక రాముడు ఏ విధంగా భావిస్తున్నాడో, ఆయన తత్వం ఏ విధంగా ఉందో కూడా చెప్తున్నాడు. ఆవిడ అనుకుంది కదా, రాముడికి అసలు నేను గుర్తున్నానా లేదా, ఆయన కూడా వనాలంబడి తిరుగుతున్నాడా, లేదా ఈ రావణాసురుడు మాయతో ఏదన్నా చేసేసాడా నా రాముణ్ణి. అటువంటి తత్వంతో ఉన్నటువంటి సీతమ్మకు సాంత్వన చేకూరాలంటే ఏం చేయాలి? రాముని యొక్క యోగక్షేమాలు చెప్పాలి. ఆవిడ ఎవరి కోసం పరితపిస్తోంది, ఎవరి కోసం చింతాగ్రస్తురాలవుతోంది, అటువంటి వారి యొక్క యోగక్షేమాలు చెప్తే అమ్మవారికి ఉపశమనం కలుగుతుంది. ఆవిడలో రగులుతున్నటువంటి ఆ బడబాగ్ని ఉంది చూడండి, అది కొంచెం చల్లారుతుంది. ఆవిడలో రోషావేశం ఉంది. రావణుని యొక్క మాటలు, ఆ దురాత్ములైనటువంటి ఆ రాక్షస స్త్రీలు పలికినటువంటి వాగ్బాణాలు, వాటన్నిటినీ ఆవిడ భరిస్తోంది. కేవలం ఒకే ఒక ఆశతో, ఉన్నాడు యజమాని, ఉన్నాడు ప్రభు. మనందరం కూడా ఓపిక పట్టాలి. సీతారామ కథలో సీతమ్మ ఆత్మ పరమాత్మను చేరుకోవడానికి పరితపిస్తోంది. 1. 2, సీతమ్మకు ఏ విధంగా అన్ని బాధలు వచ్చినా కూడా ఆవిడ ఏ విధంగా ఓర్పు వహించింది. కానీ చివరికి త్యాగరాజు, అన్నమయ్య వీరందరూ కూడా అంతే, రాశారు, పాడారు. చివరికి వాళ్ళు బాధపడిపోయారు.
మోక్షము కలదా. సారమతి రాగంలో త్యాగరాజ స్వామి అన్నాడు, నాకు మోక్షం కలుగుతుందా లేదా అసలు, వాట్ ఈస్ దిస్ అని అడగగానే స్వామి వెంటనే ప్రకటితమై మోక్షాన్ని కలిగించాడు. దుఃఖం కలుగుతుంది, బాధలు కలుగుతాయి, క్లేశాలు కలుగుతాయి, అన్నిటినీ జయించి రామతత్వంలో భక్తిలో విష్ణు భక్తిలో మనం గనక అకుంఠితమైనటువంటి దీక్షతో ఉండి ఒక యజ్ఞంలాగా మనం చేసుకుంటే మన మనస్సును ఆ యోగ రూఢతా శక్తి అనేటువంటిది పరిడవిల్లి మన జీవితాలు సుగమం సుఖమయం అవుతాయనేటువంటి నమ్మిక మనందరికీ కూడా ఉండాలి. అతడు నీ కుశలాన్ని అడిగాడు తల్లి. లక్ష్మణుడు అభివాదనమొనొచ్చి నీ క్షేమ సమాచారాలు అడిగాడు. ఓ దేవి, సుగ్రీవుడనే వానరుడు శ్రీరాముని మిత్రుడు, వానరులకు ప్రభువైన అతడు నీ క్షేమములను తెలుసుకున్నాడు. ఆ రామచంద్ర ప్రభువు, లక్ష్మణస్వామి, సుగ్రీవుడు అందరూ అనుక్షణము నిత్యం స్మరతి రామస్వాం న సుగ్రీవ స లక్ష్మణ. సుగ్రీవుడు, లక్ష్మణుడు, రాముడు అందరూ నిత్యం స్మరతి. నిన్న అసలు నిమిషం కూడా క్షణం కూడా మర్చిపోలేదు తల్లి. నిత్యం బాధపడుతూనే ఉన్నారు. నిత్యం నీ గురించి మేమంతా కూడా 4 దిక్కులకెళ్ళి వెతుక్కుంటూ వస్తున్నాం తల్లి, మేమంతా వానుర్లం. తిష్ట్వా జీవసి వైదేహి రాక్షసీవ సమాగత. ఓ వైదేహి, నీవు ఈ రక్కసి మూకల మధ్య ఈ దుస్థితికి లోనైనా జీవించి ఉండుట నిజముగా గొప్ప అదృష్టమే. మహాబలశాలురైన రామ లక్ష్మణులను అసంఖ్యాకమైన వానర సైన్యంతో కూడిన మహా తేజశాలి అయినటువంటి సుగ్రీవుని వానర సైన్యంతో కూడిన ఈ యొక్క సుగ్రీవుని ఆధ్వర్యంలో, రామలక్ష్మణుల ఆధ్వర్యంలో వచ్చేటువంటి ఆ వీర సైన్యాన్ని నీవు చూస్తావు. నేను ఆ సుగ్రీవునకు మంత్రిని, వానరుడను, నా పేరు హనుమంతుడు. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన తనెవరో. అహం సుగ్రీవ సచివో హనుమాన్ నామ వానరః. నేను రామదూతను, సుగ్రీవుని మంత్రిని, నా పేరు హనుమంతుడు. ప్రవిష్టో నగరీం లంకాం. నేను శతయోజనములు కలిగినటువంటి ఈ సముద్రాన్ని లంఘించి వచ్చాను. లంఘయిత్వా మహోదధిం. సముద్రం మొత్తాన్ని లంఘించుకుని ఇక్కడికి వచ్చాను తల్లి నేను. కృత్వా మూర్ధ్ని పదన్యాసం. నా పరాక్రమాన్ని చూపిస్తూ దుర్మార్గుడైన రావణుని శిరస్సుపై పాదం మోపి. నౌ హీస్ గెటింగ్ వెరీ ఎంఫాటిక్. హీస్ గెటింగ్ వెరీ వెరీ క్లియర్ ఇన్ హిస్ థాట్స్. హనుమంతుడు చాలా స్పష్టతనిస్తున్నాడు తన మనోభావాలకు. అందుకే హనుమద్ వైభవం తెలుసుకోవచ్చు ఈ రామాయణంలోనన్నారు. నో డౌట్ ఆయన క్లియర్గా చెప్తున్నాడు జరగబోయేదేమిటి, తాను ఇప్పుడు చేయబోయేదేమిటి. ప్రవిష్టో నగరీం లంకాం లంఘయిత్వా మహోదధిం కృత్వా మూర్ధి పదన్యాసం. పదన్యాసం ఇతని యొక్క అహంకారమైన పూరితుడైనటువంటి రావణుని శిరస్సుపై పాదం పెడతా నేను. అతని కీర్తి ప్రతిష్టలను మంట గలుపుతా. రావణాసురుడి కీర్తి ప్రతిష్టలు మంట కలపడం అంటే లంకా నగరాన్ని ధ్వంసం చేయడం. మంట కలిపేశాడు, నిప్పంటించేశాడు. తిరుగులేని వాని యొక్క పరాక్రమాన్ని వమ్మురచి అతనికి బాగా దెబ్బకొట్టి, ఇప్పుడు దూతే ఈ విధంగా ఉంటే రాముడు ఎలాంటి వాడో అనే తత్వం తెలియాలి కదా. ఆ తత్వాన్ని నేను రావణుని యొక్క మనస్సులో ప్రతిష్టాపింపజేస్తాను. రాముడు ఏమిటో, రామతత్వం ఏమిటో, రాముని యొక్క శక్తి ఏమిటో, రామదూతే ఈ విధంగా ఉంటే రామశక్తి ఇంకా ఎంత గొప్పది అనేటువంటి విషయాన్ని అతనికి ప్రకటింపజేస్తానని చెప్తూ త్వాం ద్రష్టుమోపయాతోహం సమాశ్రిత్య పరాక్రమం. తిరుగులేని వాని యొక్క పరాక్రమాన్ని బొమ్మనర్చి నీ దర్శనానికై ఇచ్చటికి వచ్చా నేను. నీవు అనుకున్నట్లు నేను కామరూపుడైన రావణుడను కాను. నాహమస్మి తథాదేవి. నేను ఆ దురాత్ముడిని కాను తల్లి, నేను రావణాసురుణ్ణి కాను. విశంకాత్యజ్యతామేష. నీ శంకలన్నీ పక్కన పెట్టుకొని అనుమానాలు తీర్చేసుకో. నా మాటలను విశ్వసించు. శ్రద్ధస్వ వదతో మమ. నా మాటలు నమ్ము తల్లి. నేనే హనుమంతుణ్ణి, నేనే రామదూతను. సీతాదేవి హనుమంతుని ద్వారా శ్రీరామ కథను విని అతనిపై కనికరం చూపుతూ మధుర వచనాలు పలికిందట.
క్వతే రామేణ సంసర్గః కథం జానాసి లక్ష్మణం. నీకు శ్రీరామునితో పరిచయం ఎలా ఏర్పడింది? లక్ష్మణుని ఏ విధంగా ఎరుగుతావు, తెలుసుకున్నావు? నరవానరుల యొక్క సమాగం జరిగిన తీరేమిటి? అసలు నీవా కోతివి, వాళ్ళ నరులు? మీ ఇద్దరి మధ్య స్నేహబంధం ఏమిటి? రామలక్ష్మణుని చిహ్నాలేవి? వాట్ ఈస్ హౌ టు ఐడెంటిఫై? ఇప్పుడు మనకు ఆధార్ కార్డు లేకపోతే ఏదో ఒక ఐడి కార్డు ఉంటుంది. అసలు నువ్వు తీసుకుని వచ్చావు, నువ్వెవరు? వాళ్ళ చిహ్నాలు ఏవి? అసలు నిన్ను పంపించారంటున్నావు కదా, ఏదో చిహ్నం ఇచ్చి పంపించాలి కదా, ఏదది? వాటిని పూర్తిగా వివరించు. వాటిని వినుట వలన నా శోకం తొలగిపోతుంది. యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయ సమాచక్ష్వ సమాం శోక సమావిశేత్. కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం కథమూరు కథం బాహు లక్ష్మణస్య చ సంశయే. రామలక్ష్మణుల అవయముల పొందిక ఎట్టిది? నువ్వు రామదూతను అంటున్నావు. నౌ టెల్ మీ, రాముడి యొక్క రూప లక్షణాలు ఏమిటి? రాముని యొక్క అవయవముల పొందిక ఏ విధంగా ఉంటుంది? వారి ఆకారములెట్టివి, ఊరువులెట్టివి, బాహువులెట్టివి నాకు వివరింపు. ఆవిడ కన్ఫర్మేషన్, రీకన్ఫర్మేషన్ మళ్ళీ. ఎందుకంటే ఆవిడ మాయా ప్రపంచంలో ఉండింది ఇప్పటిదాకా. ఆ రాక్షసుల మధ్య కూర్చునుంది. వేట కుక్కల మధ్య ఉన్న జింక పిల్ల వల్లే భీతేక్షణ ఉంది. అటువంటి భీతేక్షణ ఉపవాసం దీక్షలో ఉన్నటువంటి అమ్మవారు ఏ విధంగా నమ్ముతుంది కళ్ళు మూసుకుని? అందున ఒక కోతి, చిన్న కోతి, సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉంది. అది అమ్మవారికి నమస్కరిస్తూ ఇలా నుంచున్నాడు మన హనుమంతుడు. అందుకని ఈ వివరాలన్నీ అడుగుతున్నటువంటి ఆ సీతమ్మతో హనుమంతుడు రామును రేఖా లావణ్యాలను యథాతథంగా వివరించడానికి ఉపక్రమించినటువంటి కథాగమనాన్ని రేపటి సెషన్లో మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది, భగవంతుని కృపతో మాత్రమే. రామనివేదం శ్రీరామదూతం శిరసా నమామి. వసుధాత్మజాదత్త నరశిరోభూషం శ్రీరామదూతం శిరసా నమామి. అతిశయ బలదర్ప అశోకభంగం శ్రీరామదూతం శిరసా నమామి. ధనుజ నివహవన దహన దాహగ్నిం శ్రీరామదూతం శిరసా నమామి. వజ్రాయుధ ఘోర వాలకరాళం శ్రీరామదూతం శిరసా నమామి. సప్తమశ్రకృత శలభకృశానుం శ్రీరామదూతం శిరసా నమామి. అక్షకుమార సంహరణ ప్రదీణం శ్రీరామదూతం శిరసా నమామి. సీతా ప్రసాదిత సీదిత వాలం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. హరే కృష్ణ, జై శ్రీరామ్. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.